హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు అయితే కొబ్బరి ఉండలు చేసామండి. ఈ రెసిపీ వచ్చేసి మనం కేవలం మూడే ఇంగ్రీడియంట్స్తో మనకి ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ఉండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, బెల్లము, బియ్యం పిండి. మీడియం సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకొని తురుముకోవాలి బాగా. దానికి ఒక హాఫ్ కేజీ పిండి వరకు పడుతుందండి. దీనికి సరిపడా బెల్లాన్ని మనం వేసుకోవాలి. కొబ్బరిని ఇలా పిండిలో కలిపి చేయడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే కొబ్బరి డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఇంకా పిల్లలకి కాఫ్ వస్తుంది, ఇంకా జలుబు అయిపోతుందని చెప్పి మనకి కొంచెం భయం వేస్తుంది కదా. సో అట్లా ఏం లేకుండా పిండిలో కలిపి కనుక ఇలా తీసుకుంటే వాళ్ళు ఎక్కువగా తిన్నా కూడా అంత ఏమి ఉండదు. ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి చపాతీ పిండిలా కలుపుకోవాలి. అంత గట్టిగా కాకుండా అంత పలుచగా కాకుండా కొంచెం నార్మల్గా ఉండాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పెద్దగా చేయొద్దండి. ఇలా చేయడం వల్ల లోపల అనేది మళ్ళీ ఉడకదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి. ఎందుకు అంటే ఇవి మెల్లగా ఉడకాలండి. లోపల కూడా మనకి పచ్చిదనం అనేది పోవాలి కాబట్టి మీడియం మీద కొంచెం ఎక్కువసేపు ఉంచుకోండి. లోపలంతా ఉడికిన తర్వాత కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల కూడా మంచిగా ఉడుకుతాయి. ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ.